కార్యక్రమాన్ని జనవరి 25న గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. గతంలో 16 సార్లు విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో 17వసారి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ చెప్పారు. ఉదయం 6 గంటలకు ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ నుండి ప్రారంభమయ్యే 10K రన్ కొరిటిపాడు మదర్ తెరీసా సెంటర్, బ్రహ్మంగారి గుడి, అమరావతి రోడ్, శ్రీ కన్వెన్షన్, ఆర్టీఓ ఆఫీస్, జేకేసీ కాలేజ్, శుభం కన్వెన్షన్ మీదుగా ఇండియన్ డ్రింక్స్ స్కూల్ వద్ద ముగుస్తుందని ఆలపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్లు, ప్రజలు, విద్యార్థులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్సీ చెప్పారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ విద్యా సంస్థల చైర్మన్ కోయ సుబ్బారావు, వివిఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ ఉమామహేశ్వరరావు, దాక్షిణ్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీవీ రావు, చుక్కపల్లి రాకేష్ పాల్గొన్నారు. వాక్ ఫర్ గుంటూరు, ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో దాదాపు 16 సంవత్సరాలు 2004లో ప్రారంభమైనటువంటి ఈ గుంటూరు 10K వాక్ 2020 సంవత్సరంలో కరోనా సందర్భంలో దీన్ని ఆపిన తర్వాత మరలా జనవరి 26 కొత్త సంవత్సరంలో 2026 జనవరి 25 తారీఖున గుంటూరు వాక్ని మనం స్టార్ట్ చేయబోతాం. గతంలో కూడా మనం ప్రతిసారి జరుపుకునేటప్పుడు చెప్పుకునేవాళ్ళం, ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం ఈ నడక. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనలాగా ఎప్పుడూ జరపల. నెక్లెస్ రోడ్లో తెలంగాణలో సెలబ్రిటీస్తో నడపడమే తప్పితే కంటిన్యూయస్గా 16 సార్లు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు, అదేవిధంగా కొంతమంది స్పాన్సర్స్, వీళ్ళందరూ కూడా కలిసి గుంటూరులో ఒక పండగ వాతావరణాన్ని కొత్త సంవత్సరంలో ఆఖరి వారంలో మొదటి నెలలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పాత్రికేయులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరి యొక్క కలయిక ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక సంబరంలాగా మనం జరుపుకోవటం మనందరికీ తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు.